ఆ తర్వాత సోషల్ రిలేషన్స్ అంటే సామాజిక సంబంధాలు ఏ విధంగా ఉంటాయని కనుక పరిశీలించినట్లయితే కుటుంబ సభ్యులతోటి మీ యొక్క ప్రవర్తనా విధానం కూడా కొంచెం కష్టతరమైన సంభాషణలు అంటే కఠినమైనటువంటి మాటలు అపార్థాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కుటుంబ వాతావరణం ఎప్పుడూ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంచాలి తప్ప దాన్ని స్పాయిల్ చేయకూడదు. అలానే ఇతరుల యొక్క అవసరాలను కూడా మీరు తక్కువగా అంచనా వేయకూడదు. అంటే కొన్ని సందర్భాలలో మీరు సహాయం చేసినా సరే మీకు ఇక్కడ గుర్తింపు రానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇక ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే శని 6వ స్థానంలో సంచరించేటప్పుడు మీకు ఒక శిక్షకుడి లాగా వ్యవహరిస్తాడు. అంటే ముక్కుకు సంబంధించినటువంటి వ్యాధులు కానీ, నడుములు కానీ, మోకాళ్ళు కానీ, కండరాలు పట్టేయటం కానీ, లేదా నర్వస్ వీక్నెస్ కానీ, ఇట్లాంటివి ఎక్కువగా సమస్యలు అనేటటువంటివి రాసే వారికి కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే అధికమైన శ్రమ, కొంచెం భయము, ఒత్తిడి, ఈ రకమైన ఒత్తిడితో పాదాలు ఇబ్బంది పడటం, లేదా మూత్ర సంబంధమైన సమస్యలు లాంటివి కూడా ఇక్కడి రాశి వారికి కలుగుతూ ఉంటాయి. 6వ స్థానం అనేది విద్యార్థులకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా సంబంధించినటువంటి స్థానం కాబట్టి ఇది మీకు ఒక పరీక్షా కాలం లాగా మారుతుంది. అయినప్పటికీ ఏకాగ్రతతో కనుక పూర్తి చేసినట్టయితే బ్రహ్మాండమైన ఫలితాలు పొందుతారు. అసలు వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే తులారాశి వారు ఈ 139 రోజుల పాటు బ్రహ్మాండంగా ఉండగలుగుతారంటే, శనివారం రోజున బ్లాక్ కలర్ డ్రెస్ అంటే నలుపు రంగు వస్త్రాలు ధరించి నల్ల నువ్వులు కనుక దానంగా సమర్పించినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఖచ్చితంగా ప్రతిరోజు హనుమాన్ చాలీస, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన వలన శని బాధ తగ్గుతుంది. కాబట్టి హనుమాన్ చాలీస పారాయణ చేయడం అనేటటువంటి చాలా మంచిది. అలానే నవగ్రహాలలో ఉండేటటువంటి శనిదేవుడి దగ్గర మీరు నువ్వుల నూనెతో కనుక దీపం వెలిగించినట్టయితే శనివారం రోజున మంచి ఫలితాన్ని కూడా పొందుతారు. అన్నింటికంటే ప్రధానమైనటువంటి పరిహారం రెమెడీ ఏంటంటే సత్యము, శ్రమ, శాంతి అనేటటువంటి ఈ త్రయాన్ని, అంటే సత్యం, శాంతి, శ్రమ అనేటటువంటి ఈ మూడింటిని కనుక పాటించినట్లయితే తులారాశి వారు మంచి ఫలితాలు పొందుతారు. ఇవి తులారాశి వారికి శని భగవానుడు వక్రంలో సంచరించేటటువంటి రోజుల్లో కలిగే ఫలితాలు. శుభం.